సార్ ఇంకో టాపిక్ ఏంటంటే పాన్ కార్డులో నా పేరు మనోజ్ కుమార్ సార్, వేరంకి. పాన్ కార్డులో వేరంకి మనోజ్ కుమార్ ఉంది, ఓటర్ ఐడిలో మనోజ్ వేరంకి అని ఉంది, ఆధార్ కార్డులో వేరంకి మనోజ్ కుమార్ ఉంది. ఇంకోసారి నా డ్రైవింగ్ లైసెన్స్లో ఇంకా కొన్ని అట్లా సర్టిఫికేట్లో డిఫరెంట్ ఉంటుంది. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఏమో మనోజ్ వేరంకి అని వచ్చింది. సో ఇప్పుడు నాకు కొన్ని సందర్భాల్లో ఓన్లీ మనోజే వస్తుంది. అంటే ఇంకో సందర్భంలో మీ పెట్ నేమ్స్ ఉంటాయి చాలా మందికి, నాని, కన్నా, బుజ్జి అని. ఒకసారి నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఒక చిన్న పర్సనల్ లోన్ గురించి వెళ్ళినప్పుడు, వాళ్ళు కేవైసీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్పుడు అవైలబుల్గా లేదు, ఇంటి దగ్గర ఉంది. సో నేను పాన్ కార్డ్ ఇచ్చాను, బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్లో మనోజ్ వేరంకి అని వచ్చింది, ఎస్బీఐ స్టేట్మెంట్. పాన్ కార్డులో మనోజ్ కుమార్ వేరంకి అని వచ్చింది. వాడు అక్కడ అడిగాడు. సరే దీనికి రెండు సంబంధించిన ఇంకోటి అయితే మనోజ్ వేరంకి అని ఉంది. అవును. సో మూడిట్లో మూడు రకాలు. ఇప్పుడు వాడిన ఆలోచన పర్సనల్ లోన్ అయిపోతుంది. అవును, నేనే ఆ బ్యాంక్ అకౌంట్ నాదే, ఆ పాన్ కార్డు నాదే, అంతే మీరే. కానీ మీకు 4-5 పేర్లు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి సార్? మంచి క్వశ్చన్ అడిగామని చాలా మందికి పాపం ఈ విషయంలో చాలా మంది బాధపడుతుంటారు. చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు నేమ్ చేంజ్ సంబంధించి. దీన్ని ఏమంటానంటే, ఒకటి, ఇప్పుడు ఒక వ్యక్తి మేము చేసిన కేసులు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు సాయికృష్ణ అనుకోండి. పొరపాటున కొన్ని సర్టిఫికేట్లో కృష్ణ ఉంది అనుకుందాం, ఒక దాంట్లో కృష్ణ ఉంది, ఒక దాంట్లో సాయికృష్ణ ఉంది, ఒక సాయికృష్ణ ఆజాద్ ఉంది. ఇప్పుడు మీలాగే మనోజ్ వీరంకిలో ఒక దాంట్లో మనోజ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి మన పెట్ నేమ్స్ కూడా పడుతుంటాయి, నాని, కన్నా, బుజ్జి ఉంటాయి, అవి పడుతుంటాయి. ఒకసారి ఏమవుతుందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన సర్నేమ్ కూడా వేరే సర్నేమ్ పడుతుంటుంది. అంటే మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే, ఒక తల్లి ఎవరైనా సరే, మా అమ్మగారైనా మీ అమ్మగారు ఎవరైనా సరే, ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ ఎవరైతే ఉంటారో అమ్మమ్మ దగ్గర ఉంటుంది. సహజంగా అమ్మమ్మ దగ్గర చేస్తాం. అలా చేసినప్పుడు ఏమైనా కొన్ని సందర్భాల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు కూడా తప్పు పడిన వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. సర్నేములు తప్పులు పడతాయి. ఇప్పటికీ వస్తుంటారా? వస్తుంటారండి, తప్పులు పడుతుంటాయి, పొరపాటు జరుగుతుంటాయి. అవన్నీ దాని మీద అవగాహన లేకుండా బాధపడుతుంటారు. కొంతమందికి ఏంటంటే సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ సర్టిఫికేట్లో నా పేరు సాయికృష్ణ ఉంది అనుకోండి, అతను నచ్చక ఆధార్ కార్డులో రామకృష్ణగా తీసుకుంటాడు. ఏం కాలేదు, మనం ఎవరేం చేయలేరులే అనుకోండి. తర్వాత ఎప్పుడు మీరు అన్నారు చూసారు, ఇట్లాంటి హౌసింగ్ లోన్కో లేకపోతే వీసాకో పాస్పోర్ట్కో దొరికిపోతారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే దాన్ని డిక్లరేషన్ అంటాం, అంటే లేదా పబ్లిక్ నోటీస్ అంటాం. అంటే ఏంటంటే, ఉదాహరణకి నా పేరు సాయికృష్ణ, దాంట్లో ఎస్ఎస్సీలో రామకృష్ణ పడింది, ఇంకో దాంట్లో సాయికృష్ణ పడింది, ఇవి ఇలా పడ్డాయి అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కలిపి, అయ్యా నేను అనగా నా సోన్సో, నా యొక్క నేము 10th క్లాస్లో ఈ విధంగా తప్పుపడింది, అలాగే ఎస్ఎస్సీలో డిగ్రీలో ఈ విధంగా తప్పుపడింది, ఎల్ఎల్బీలో ఈ విధంగా తప్పుపడింది, కాబట్టి ఇవన్నీ కలిపి ఒకటే, నా పేరు వచ్చాక సాయికృష్ణ అని చెప్పి మనం డిక్లరేషన్ వేసుకోవాలి గజిట్లో. ఓకేనా సార్? గజిట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చట్టాలు కానీ జీవోలు కానీ అవన్నీ కానీ కూడా గజిట్లో ప్రింట్ అవుతాయి. అది మీకు రాష్ట్రపతి ద్వారా వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తుంది, మనం కాదు చేసేది. సో దాని ద్వారా మీరు డిక్లరేషన్ వేసుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే పేరుతో మీరు పిలువబడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాక సాయికృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ ఇట్లా 3 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు మనం లాస్ట్లో ఏం చేస్తాం, ఐ హావ్ డిక్లేర్డ్ మై నేమ్ ఈజ్ సాయికృష్ణ అని పెట్టాను అనుకోండి. సాయికృష్ణ కానీ మీరు వెళ్ళిపోతారు. కాదు సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదు, సర్టిఫికేట్ అలాగే ఉంటాయి. కాకపోతే మీరు ఏం చేస్తారు, ఇది ప్రతిదానికి ఎన్క్లోజ్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో అది ప్రతిదానికి ఎన్క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తం నేమ్ చేంజ్ ప్రొసీజరు ప్లస్ పబ్లిక్ నోటీసు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనం గజిట్లో డిక్లరేషన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి చాలామంది డౌట్ వస్తుంది, మరి సార్ చేయించుకున్న తర్వాత మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాము, చెప్తున్నా సార్, లేదా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాము, దానికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది క్లియర్ చేసేసుకోండి, ముందే ఉన్నప్పుడే క్లియర్ చేసేసుకోండి. తర్వాత అంతా అయిన తర్వాత సడన్గా ఏమవుతుంది, మా దగ్గరికి లాస్ట్లో వస్తారు నెక్ ఆఫ్ మూమెంట్, సార్ వచ్చేసి సార్ మాకు అర్జెంట్గా అయిపోవాలంటే అది కుదరదు. ఏంటంటే ముందే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ముందర సరి చేసుకొని దాంట్లో తప్పులు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా ఈ వీడియో చూడంగానే మీ ఆధార్ కార్డు ఏముంది, 10th క్లాస్ ఏముంది, డిగ్రీ ఏముంది, సరే ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఏముంది అన్నీ చూసుకొని టాలీ చేసుకోండి. అన్ని పేర్లు సమానంగా ఉన్నాయంటే ఓకే, లేదంటే డిక్లరేషన్ వేసుకోవాల్సింది. భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. పాస్పోర్ట్, వీసా సడన్గా మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, సడన్గా మీకు తెర చూస్తే ఒక దాంట్లో డిఫరెంట్ ఉన్నాయనుకోండి, వాడి జాబ్ పోతుంది. అది చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పాపం, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు మన దగ్గర చాలామంది వచ్చారు పాపం. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ముందు చూపు అనేది ఉండాలని నా ఉద్దేశం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా